ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇప్పుడు కూడా ఈ వీక్ కూడా మీకు అన్నీ ఒక 40 to 60 డేస్ 40 to 60 డేస్లో ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. నేను చెప్పినట్టే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, డైవర్సిఫికేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చేస్తేనే మీరు ఖచ్చితంగా మార్కెట్లో నిలబడగలరు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను పదే పదే చెప్పేదే అది. తర్వాత మార్కెట్ గురించి, మార్కెట్ చూడండి, మార్కెట్ నిఫ్టీ గురించి ఒక చిన్న విశ్లేషణ చెప్తాను. మనం చెప్పినట్టే మార్కెట్ 19,500 బిలో లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. చూడండి, లాస్ట్ వీక్ 19,428 సంథింగ్ నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయింది. అదేలాగానే ఈ వీక్ మళ్ళీ 19,420 కిందనే మళ్ళీ కూడా క్లోజ్ అయింది. బట్ నేను ఆల్రెడీ మీకు ఒక వాల్యూ చెప్పాను, స్పాట్ వాల్యూ 19,270, 19,270 బ్రేక్ అవ్వకూడదు స్పాట్ అని చెప్పాను. ఆల్రెడీ బ్రేక్ అయ్యింది. చూడండి, అది అయిన తర్వాత మార్కెట్లో ఒక వీక్నెస్ అనేది వస్తుందని చెప్పాను. అదేలాగానే ఎవ్రీ రైస్ వచ్చి షార్ట్, ప్రతి రైస్ వచ్చి షార్ట్. అంటే మార్కెట్ ఒక 100 పాయింట్లు 200 పాయింట్స్ అంటే పెరిగినా కూడా మార్కెట్ అక్కడ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. అంటిల్ మార్కెట్ వచ్చి నిఫ్టీ 19,500 పైన క్లోజ్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ కండిషన్ మీరు చూడండి, రాబోయే రోజుల్లో 19,500 పైన ఒక రోజు క్లోజ్ అయ్యి ఆ ఐ ట్రిగర్ అయితేనే మార్కెట్ వచ్చి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ వచ్చి ఇక్కడే మనకి సస్టైన్ అవుతూనే ఉంటుంది. ఈ 1000 పాయింట్స్లోనే 19,500 to 18,500 ఈ రేంజ్లోనే ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా చేయాలి. ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు మాత్రమే చేయాలి. అదొకటే ఇంపార్టెంట్. అంటే మన ప్రపంచంలో చెప్పలేండి, ఇక్కడ తెలియని వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. అది తెలిసిన వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. అది ఫస్ట్ స్టాక్ వచ్చి బేయర్ క్రాప్ సైన్స్. చూడండి, బేయర్ క్రాప్ సైన్స్ ఇది వచ్చి బేయర్ క్రాప్, BAYER CROP, బేయర్ క్రాప్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 4,733 ఉంది. నేను ఎప్పుడు 2 టర్మ్స్ చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి మనము ఎక్కడ కొనాలని క్లియర్గా చెప్తాను. 4890 పైన చూడండి, 4890 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 5432 ఫస్ట్ టార్గెట్. చూడండి, 5,432 ఫస్ట్ టార్గెట్, 5,989 రూపాయలు రెండో టార్గెట్, 6,877 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 4,330 రూపాయలు స్టాప్ లాస్. బేయర్ క్రాప్ ఇది కూడా వచ్చి 21,000 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నది. 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. బేయర్ క్రాప్ ఫస్ట్ స్టాక్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనం హైదరాబాద్లో ఈ వీక్ వచ్చి చెన్నైలో మనము ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. మన అకాడమీలో 18th వర్క్షాప్, ది పార్క్ హోటల్ చెన్నైలో. సీట్స్ అన్నీ కంప్లీటెడ్, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. 40% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. సీట్స్ చాలా ఫాస్ట్ ఫిల్లింగ్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు.
ఇప్పుడు 40% సీట్స్ కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్లో. అక్టోబర్ 28 అండ్ 29 2 days వర్క్షాప్, ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, నేను ఇండిపెండెంట్గా నేను ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని డిసైడ్ చేసి కొని షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా తీయాలని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లోనే స్థిరపడాలి అనుకునే వాళ్ళు మన వాట్సాప్ టీం ఇది వచ్చి డైరెక్ట్గా అక్కడికి రాలేరు, ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. కాబట్టి లిమిటెడ్ సీట్సే, 40% సీట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే మన వాట్సాప్ టీంని కాంటాక్ట్ చేయండి. మరొక స్టాక్ వచ్చి క్విక్ ఈల్. చూడండి, క్విక్ ఈల్ టెక్నాలజీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 184 రూపాయలు ఉందండి. చూడండి, 184 రూపాయలు ఉంది. నేను ఎప్పుడు 2 times చెప్తాను, బై అబో అంటే బై అబో, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి మనము కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనాలి. 184 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 250 రూపాయలు మొదటి టార్గెట్, 309 రూపాయలు 80 పైసలు రెండో టార్గెట్, 404 రూపాయలు 90 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 133 రూపాయలు స్టాప్ లాస్. క్విక్ ఈల్ ఇది వచ్చి మనకి 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, క్విక్ ఈల్ టెక్నాలజీ. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ గురించి కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా డీటెయిల్స్ అందిస్తున్నాము. అదేలాగా మన వెబ్సైట్ ఉంది guruprasadacademy.com. అందులో కూడా ప్రీవియస్గా ఎక్కడెక్కడ మనకి వర్క్షాప్ జరిగింది అని వాటి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మన టెలిగ్రామ్లో రెగ్యులర్గా నిఫ్టీ గురించి ఒక వండర్ఫుల్ అప్డేట్స్ ఇస్తున్నాము. మీ అందరికీ తెలుసు, అది వచ్చి ప్రపంచానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నిఫ్టీ, ఎందుకంటే మన నిఫ్టీ ప్రిడిక్షన్ మీ అందరికీ తెలుసు ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీకు అవైలబిలిటీ ఉంది, యూటిలైజ్ చేసుకోండి. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.